I strongly believe that when we are entering into a new phase, God will reset everything and start it from 000. I don't know. I always love to go to the gas station, petrol bunk. I love to see that meter. What it and 0 zeros. I love a reset. I said, God, reset me like that. How lovely it will be. 000. Ante the old number is gone. The value of the fuel stays. Petrol value maradu. ఏ మారితే అప్పటి వరకు ఎక్స్పెండ్ అయిపోయిన పెట్రోల్, లోపల నుంచి బయటకు వచ్చేసిన పెట్రోల్, ఆ నంబర్ మారిపోయి ఏమి ఎరగనట్టు 000 ఉంటుంది. విచ్ మీన్స్ ట్రై మీ అవుట్ అగైన్, స్టార్ట్. I've got enough in the tank to fill your tank and much more. Let's go. All right? So I love this reset, and I believe God's going to reset our lives. For some of us, God is going to reset our marriages. For some of us, God is going to reset our finances. For some of us, God is going to reset our relationships. మన సంబంధాలు ఒకవేళ పరిస్థితులు సరిగ్గా లేకపోతే అది రీసెట్ చేయబోతున్నాడు దేవుడు. మన ఫినాన్సెస్ సరిగ్గా లేకపోతే అది రీసెట్ చేయబోతున్నాడు దేవుడు. మన బ్రతుకులు సరిగ్గా లేకపోతే అది రీసెట్ చేయబోతున్నాడు దేవుడు. వీ నీడ్ టు లెర్న్ టు టారీ. ఇది ఎలా జరుగుతుంది? వీ నీడ్ టు లెర్న్ టు టారీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది జరగాలంటే దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు. కానీ ఆయన ఒక్కసారి ప్రత్యక్షం అయ్యాడంటే మొత్తం మారిపోతాయి. దేవునితో ఒక్క ముఖాముఖి నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయగలదు. అది జరగకుండా బహుశా నువ్వే అడ్డం పడుతున్నావేమో చూసుకో. Just turn with me to the book of Acts, chapter 2, very quickly. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. You know what happened? When they waited in the presence of God, they were filled with power. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే నీకు పవర్ ఉండాలి. మనీ పవర్ కొన్నాళ్ళ వరకే ఉంటుంది. నీ హెల్త్ పవర్ కొన్నాళ్ళ వరకే ఉంటుంది. కానీ స్పిరిచువల్ పవర్ నీతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ శక్తి నీలో ఉన్నట్లయితే నీవు విజయానికి చాలా సులభంగా అలా అందుకోగలవు. ద స్ట్రగుల్ విల్ బి లెస్ when you have the power to move ahead. If you observe, పవర్ఫుల్గా మనం మూవ్ అవుతుంటే అడ్డం పెట్టినట్లయితే ఏదన్నా శక్తివంతమైనటువంటి కార్, ఒక చిన్న మారుతి 800కిను ఒక హమ్మర్ కార్కి చాలా ఆ జీవ కొట్ట డన్మని వెళ్ళిపోతుంది. సో యూ షుడ్ బికమ్ అ పవర్ టవర్ వేర్ యూ విల్ బ్రేక్ the bondages and hindrances the enemy has put on you. How can that be possible? When you wait in the presence of God, you will be filled with the power of God. It's a new experience for them, and such experience you also can have, I also can have. ఇది వాళ్ళ కొరకు ప్రత్యేకించబడినటువంటి ఎక్స్పీరియన్స్ కాదు. అటువంటి అనుభవం మనందరికీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి నూతన ప్రయాణము దేవుడు మనందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. Now, the first thing God does is, before he starts giving you the power, he looks at your heart and makes sure that that heart is undivided. Ezekiel 11:19 says, I will give them an undivided heart and put a new spirit in them. God says, give me your heart completely. Your heart I need completely. I'm not talking about the organ. He's talking about your mind and your attention, your emotion completely to God. And then he will do great and mighty things. And I believe God is going to give us a new heart today. A new heart will usher a new understanding. A new heart will bring in a new beginning. A new beginning will usher in a new season. And a new season will usher in a new calendar in our lives.